ఎందుకు బండి ఆపేశావు? బండి మీద ప్రాబ్లం ఉన్నట్టుంది, చూస్తాను నేను. సుందరం, నువ్వు కార్ రిపేర్ చేసి అక్కడికి తీసుకురా. గుడి మూసేసే వేళవుతుంది, నేను వెళ్తాను. అలాగేనమ్మా. దేవుని వారసుడు జన్మించాడు. దుర్మార్గుల్ని వధించడానికి ఒక తల్లి కడుపున ఉద్భవించాడు. అధర్మం నశించడానికి, ధర్మం వర్ధిల్లటానికి ఆ భగవంతుడు చేసిన లీలే కదా ఇది. స్వామి, నేను కన్న మొదటి బిడ్డ వీడు. నా బాబుకి మీరే పేరు పెట్టాలి. నాగరాజు. మీ ఆశీర్వాదం స్వామి. స్వామి, ఎన్నడూ మీ ముఖంలో తొట్టుపాటు చూసింది లేదు, కానీ ఆ పసివాణ్ణి చూసి కలవరపడ్డానికి కారణం ఉంది నాయన. నేను నామకరణం చేశానే, ఆ పసివాడు ముగ్గురిని చంపబోతున్నాడు. వారిలో ఒకడు ఆ పసివాడి తండ్రి. ఆశీర్వదించడానికే నా దగ్గర నుంచి నువ్వు పిల్లాన్ని తీసుకుని వచ్చావా? నేను ఏమిటో ఏమోనని భయపడిపోయాను. నువ్వు సరైన తెనాలిరాముల్లో ఉన్నావే. అరే, నన్ను ఎందుకు వెళ్ళనివ్వడం లేదు? నువ్వు నాతో వస్తానంటావా? అయ్యో పాపం, నిన్ను గమనించే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటాను. ఈ విఘ్నేశ్వర భక్తురాల్ని నేనున్నాను, నువ్వురా మా ఇంటికి. ఏమిటండి బెడ్రూమ్ లోకి వచ్చిన మీరు ఇంత ఆయాసపడుతున్నారు? చెప్తా, గోరదూకొచ్చాను. గోరదూకొచ్చారా? ఎందుకని? మన తుంట రాజాతో దాగుడు మూతలాట ఆడదామని చెప్పి వాడికి మస్కా కొట్టొచ్చేసా. వాడి ఇల్లంతా వెతికి రావడానికి ఓ అరగంటనా పడుతుంది. ఈలోగా మనం అయ్యో, అరగంట అనుకున్నా 6 నిమిషాలు వచ్చేసాడే. గాయత్రి, వాడు అడిగితే నేను ఇక్కలేనని చెప్పా. గడుపే మమ్మీ, డాడీ ఇక్కడికి వచ్చారా? లేదే, ఇక్కడెక్కడ లేరు. డాడీ ఉండొచ్చు. దానికి ఎందుకు మేము ఎలా డాన్స్ చేస్తా? లోపల
నన్ను కొడుతోంది. అమ్మీ, నాకు సందేహం. ఏమిట్రా? మనుషులకి ఎన్ని కాళ్ళు? 2 కాళ్ళే. 4 కాళ్ళుంటే అది గాడిదవుతుందిరా. నువ్వెప్పుడు గాడిదలా మారావమ్మా? గజాననం భూతగణా సేవితం కపిత్త జంభోక్త సారపాక్షిజం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ పాద పంకజం అగజాన పదం. ఏంటమ్మా ఎప్పట్లా విఘ్నేశ్వరుడి పురాణమేగా చదువుతున్నా? అవును రాజా. నీకు వినాయకుడు మాత్రమే ఇష్టమా? నాకు అందరి దేవుళ్ళు ఇష్టమే. ముఖ్యంగా నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకని? తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తల్లి కోసం పులిపాలు తేవడానికి అడవికి వెళ్ళాడే, అందువల్లే అయ్యప్ప అంటే నాకు చాలా ఇష్టం. నాకు మాత్రం శ్రీరామచంద్రుడు అంటేనే ఇష్టం. ఎందుకని? తండ్రి మాట తప్పైనా ఆ మాట కట్టుబడి రాజ్యాన్నే వదులుకొని వనవాసానికి వెళ్ళిపోయాడు. ఆ రాముడంటే నాకు చాలా ఇష్టం. అమ్మ మాట విన్న అయ్యప్ప అంటే నీకిష్టం, నాన్న మాట విన్న రాముడంటే ఈయనకిష్టం, కానీ నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం. ఎందుకని? తండ్రికి పాఠం చెప్పాడే, అందుకే నాకు ఇష్టం. వెల్కమ్ రుద్రా, వెల్కమ్. రంజిత్, ఏమైంది నీకు? హోటల్ పెట్టుకుని పిచ్చి వాళ్ళని అవుతున్నావు. నాతో ఇన్నాళ్లుగా ఉంటూ ఈ డాలర్ శక్తి ఏమిటన్నా తెలియకుండా మాట్లాడుతున్నావా? ఆల్ రైట్. చిరుత పులి ఎలుగుబంటి పోరాటం చూస్తావా? అవి అడవుల్లో కదా ఫైట్ చేస్తాయి, అక్కడికి వెళ్ళి నేనైనా చూడగలను. నువ్వెందుకు అడవికి వెళ్ళడం? ఇప్పుడు చిరుత పులి ఎలుగుబంటి ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తాయి. అదేలా సాధ్యం? ఇప్పుడు చూడు. ఎలా ఉంది? రంజిత్, నీ చేతిలో ఏదో గరుడ డాలర్ షోకా పెట్టుకు తిరుగుతున్నావు అనుకున్నాను. దాని శక్తి ఈ రోజు కళ్ళారా చూశాను. ఈ డాలర్ నా చేతిలో ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు. సరే సరే, వెంటనే బయలుదేరు. ఒక ముఖ్య విషయంగా మన మోహన్ని కలుసుకోవాలి. ఓకే. హాయ్ మోహన్. హాయ్ రంజిత్. హలో పార్ట్నర్. రండి పైకి వెళ్దాం. పదండి. కీ నెంబర్ 1. కీ నెంబర్ 2. కీ నెంబర్ 3. అలాగే చేద్దాం. గాయత్రి, వెళ్ళి వస్తాను. ఏమండి, వాళ్ళిద్దరూ ఎవరండి?
ఎందుకు మిమ్మల్ని చూడడానికి అప్పుడప్పుడు వస్తున్నారా? మీరు వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నారండి? నాతో ఒక మాట కూడా చెప్పరా? చూడు గాయత్రి, హోమ్ డిపార్ట్మెంట్ నీది, ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను. బిజినెస్ డిపార్ట్మెంట్ నాది, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. నమః. ఏమిటి ఇది? మీ మేనేజరు చెప్పులు సీట్లో పెట్టి పూజిస్తున్నాడు. మా మేనేజర్ కి గురుభక్తి ఎక్కువండి. పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పుల్ని సీట్లో పెట్టి రోజు పూజ చేస్తారు. ఎక్కడ తెచ్చావా? వెళ్ళి టైపిస్ట్ బాబా రమ్మని చెప్పు. ఆవిడ ఇంకా ఆఫీస్ రాలేదండి. ఇంకా ఆఫీస్కి రాలేదా? అసలు ఏమనుకుంటుందా ఈ బాబా? నెలకి 15 రోజులు మస్కా కొడుతుందా? నా నేను ఊరుకోను. నువ్వు వెంటనే వెళ్ళి ఉన్న పిల్లగా రమ్మని చెప్పు. అలాగే వెళ్ళా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బామ్మ, ఏంటి అవుతారు? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. ఈ ఫ్యూన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు, అందుకే భయపడి వచ్చేసాను. అమ్మో, లంగా వేసుకొచ్చి రక్షించావు. ఏమిటి రోడ్డంతా ఇలాగ నడుచుకుంటూ వచ్చావా? మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు. ఇవాళ ఏదో మూడ్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకురా. ఓకే సార్, శుభ్రంగా స్నానం చేసి వస్తాను. క్లార్క్ కృష్ణమూర్తి బిలు. కడుపు నొప్పిగా ఉందని ఇప్పుడే లెటర్కి వెళ్ళారండి. పిలిచిరమ్మంటారా? అమ్మో, వాడు అదే పొజిషన్ లో వచ్చాడంటే నా పై ప్రాణాలు పైన పోతాయిరా. ఎందుకు నవ్వుతావు? తప్పేస్తాను. వచ్చే వారం ఇన్స్పెక్షన్ అందరూ రెడీగా ఉన్నారు. ఉన్నారు సార్. బ్రౌనీ రా, ఏమి లెటర్ తీసుకొచ్చావు? శంకర్ పంపించాడా? వెరీ గుడ్ వెరీ గుడ్, నువ్వు వెళ్ళిరా. అలవాటు ప్రకారం శంకర్ లీవ్ లెటర్ పంపించాడు. ప్రతి పౌర్ణమికి శంకర్ లీవ్ పెడుతున్నాడు. కారణం ఏమిటి సార్? అదే అర్థం కావటం లేదు. పౌర్ణమి నాడు శంకర్కి ఏం సమస్య?
శాంతి ఇడ్లీ తిను. శంకర్, మీరు ఈ ఇంటికి వచ్చి 6 నెలలు అవుతోంది. మీరు పడే కష్టాలు నేను చూస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ఆ భగవంతుడు ఇలా పరీక్షిస్తున్నాడు. ఏం చేయండి టీచర్, అంతా విధిరాత. పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించినా కూడా శాంతి నయం చేయలేకపోయారు. ఇంత జరిగినా మీరు డాక్టర్లని మందుల్ని నమ్మి ప్రయోజనం లేదు. నేను చెప్పినట్టు చేయండి. ఈ ఊళ్ళో నాగదేవత ఆలయం ఒకటి ఉంది. శాంతిని అక్కడ తీసుకెళ్లి పూజ చేయండి. అన్ని సవ్యంగా జరిగిపోతాయి. ఆపండి. నా శాంతికి ఘోర దుస్థితి ఏర్పడటానికి కారణం ఆ పామే. ఇక నుండి ఆ పాముల గురించి నా దగ్గర మాట్లాడకండి.